వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నాకు ఒక వారం నుంచి పెద్ద చిక్కు వచ్చేసిందండి. పెరుగు తోడు పెడుతుంటే అది వచ్చండి గరిటెనికి అలా జిగురులో దారంలాగా వస్తుంది. చూస్తేనే తినబుద్దేయట్లేదు. సరే మజ్జిగ చేసుకుని నిమ్మగా పిండుకొని అలా తాగడం. వేసవికాలం కదండి, ఇలా కాదు అదే పెరుగు తోడేస్తా అండి మళ్ళీ వచ్చే పెరుగు కూడా జిగురు వస్తుంది. ఇలా అది కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం తోడేస్తామండి, పుల్ల పెరుగు తోడేస్తే పుల్లగా ఉంటుంది, మంచి పెరుగు తోడేస్తే మంచిగా ఉంటుంది. అలాగే అలా జిగురుగా వచ్చే తోడుది మళ్ళీ మంచి పాలు వేస్తే ఇది కూడా ఇలా జిగురు వచ్చేస్తుంది. దీన్ని మనం అదే పాలు మళ్ళీ తోడేయకుండా అండి మనం ఇలా ఒక 10 రూపాయలు కర్డ్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని రాత్రి వేరే తోడేసాను, పొద్దుట మజ్జిగ చేసుకుని తాగేసాం. ఇలా మీరు ఆ తోడు పాలు మార్చారంటే మీకు మంచి పెరుగు వస్తుంది. ప్యాకెట్ పాలు తోడుకోవు అవి అంటారండి, లేదని తోడుకుంది. నేను రాత్రి తోడుపెట్టాను, పొద్దుట వాడుకున్నాము. ఇదే అండి మనం ఇదే జిగురు వచ్చే పెరుగుని మళ్ళీ తోడేయకూడదు, తోడంటూ మార్చుకోవాలండి. పాల ప్యాకెట్ చిన్న 10 రూపాయల ప్యాకెట్ కొనుక్కొని వేసుకున్నారంటే మళ్ళీ మీకు చక్కగా మంచి తాజా పెరుగు రెడీ అవుతుందండి. పెరుగు తోడుకోవడానికి 4-5 గంటలు పడుతుంది. అది కొంచెం లైట్గా అండి 4-5 గంటలు అయినా కూడా పాల వాసన వస్తూ ఉంటుంది. కొంచెం 8 గంటలు ఉంటేనే దానికి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. పెరుగు లైట్ పులుపు ఉండి ఆ పెరుగు టేస్ట్ వస్తూ ఉంటుందండి. ఇలాగ పెరుగుతో వారం నుంచి బాధపడ్డాను. రాత్రి బయటకు వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్ కొనుక్కొచ్చి మన ఇది సక్సెస్ అయిందండి. నేను చేసింది సక్సెస్. ఇదివరకు తోడంటికి పక్కింట్లో ఎదురింట్లో వెళ్ళి గిన్నె పట్టుకుని తోడు వాళ్ళు అడిగి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు శుక్రవారం అంటారు, మంగళవారం అంటారు, ఎవరు వెళ్తారండి గిన్నె ఇచ్చుకుని తోడింటి పాలేయండి పెరిగండి అని. అపార్ట్మెంట్లో ఒక చోట 10 కాపురాలు ఉంటాయి, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళకి తెలియట్లేదు. పెరుగు కోసం ఎవరింటికి వెళ్తామంటే అలా బయటకు వెళ్ళినప్పుడు చిన్న పెరుగు ప్యాకెట్తో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈ విషయం మీకు కూడా అంటే పాలు నిల్వ ఉన్న ప్యాకెటు తర్వాత వచ్చి మనకి వేసేదే 2-3 రోజులు నిల్వ ఉంచేస్తారండి. మనం ఫ్రిడ్జ్లో 2-3 రోజుల తర్వాత తీసి తోడుపెడితే ఆ పెరుగు టేస్ట్ ఉండలేదు, ప్లస్ గరిటెనకాల దారంలాగా జిగురు వస్తుంది. అందుకే మీరు ఏ రోజు ప్యాకెట్ ఆ రోజు కాస్త తోడు పెట్టుకోండి, బాగుంటుంది. ఇట్లా జిగురు వచ్చినప్పుడు తోడంటూ మళ్ళీ మార్చేసుకున్నా అంటే మీకు ఫ్రెష్గా పెరుగు రెడీ అవుతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. మా బుడ్డోడు తొందరగా చేస్తున్నాడు.